జయతల సద్గురు బ్రహ్మరాజుకు ఈరోజు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా సోదరులు శ్రీ నిస్సులానంద మెటిపల్లి సుబ్బారావు రాజు గారికి, అలాగే ఈ సభలో మరి వేయించేసి ఉన్నటువంటి ప్రబోధానంద మరి గాజుల వీరభద్రరావు రాజు గారికి, అలాగే ఆత్మీయులైనటువంటి గురువులందరికీ, అలాగే ఆత్మీయులైనటువంటి గురుభక్తాదులందరికీ కూడా జయగుళ్ళు అర్పిస్తూ మరి ఈ సందర్భంగా మరి 2 మాటలు పలికించేటువంటి అవకాశం కల్పించినటువంటి సద్గురు పరమాత్మకు నమస్కరిస్తూ జయగురు. ఈరోజు ఇక్కడ శ్రీ దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట, అలాగే శ్రీ విశ్వేశ్వర స్వామి మరకతలింగం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మరి వీరభద్రం గురువు గారు ఆహ్వానించారు. అయితే మేము వీరభద్రం గురువు గారి కుటుంబ సభ్యులు. అయితే ఎక్కడైనా మీ ఊర్లలో ఎక్కడైనా విగ్రహ ప్రతిష్ఠ ఎక్కడైనా ఊర్లో జరిగితే వాళ్ళ అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని అందరినీ ఆహ్వానిస్తారు కదా. అలాగే మరి వీరభద్రం గారు మమ్మల్ని వాళ్ళ తోబుట్టువులుగా భావించి మా కుటుంబ సభ్యుల్ని, మా అక్కయ్య, మా చెల్లి, మేము కూడా రావడం అనేటువంటిది జరిగింది. మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము నా చిన్న వయసు నుంచి కూడా మరి నేను, వీరభద్రం గురువుగారు, బాజీ ముగ్గురం కలిసి మా గురువుగారి దగ్గర సేవ చేశాము, జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్నాం. ఒక్కోసారి మేము చర్చించుకోవడానికి ఇలా కూర్చునేవాళ్ళం. మామూలుగా సాయంత్రం పూట భోంచేసి కూర్చుంటే తెల్లారేకలు వేసేవాళ్ళం. మాట్లాడుకుంటూ తెల్లారేది కూడా మాకు తెలియదు అన్నమాట. తెల్లారిన తర్వాత అయ్యో 5 అయింది 6 అయింది అనుకునేట్లుగా మేము మరి గురువుగారు చెప్పినటువంటి జ్ఞానాన్ని మేము రివ్యూ చేసుకునేటువంటి వాళ్ళం. అంటే ఎలా ఆచరించాలి, ఎవరు ఎలా ఆచరిస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఎక్కువ పరిశీలన కొనసాగేది. మరి ఈరోజు మరి దక్షిణామూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది, మరకత శివలింగం. ఇవన్నీ కూడా మనకి గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. ఆధ్యాత్మిక పరంగా ఒక సంకేతం ఉంటుంది, వ్యావహారిక పరంగా ఒక సంకేతం ఉంటుంది. వ్యావహారిక పరంగా విగ్రహ ప్రతిష్ఠ వల్ల పుణ్యం వస్తుంది. ఆశ్రయించటం ద్వారా ఆ యొక్క విగ్రహాలను కానీ, ఆ శివలింగాన్ని మనం దర్శించినప్పుడు కానీ, అభిషేకం చేసినప్పుడు కానీ అక్కడ ఉండేటువంటి మంత్రశక్తి తరంగాలు మనలో ప్రవేశించి మనలో ఉండేటువంటి మాలిన్యాలను, దోషాలను నివృత్తి చేసి మనల్ని పవిత్రులను చేయటానికి అవి ఎంతగానో దోహదం చేస్తాయి. అయితే వాటి అర్థాన్ని గుర్తించినప్పుడు, అంతరార్థాన్ని గుర్తించినప్పుడు మరి ఇందాక గురువుగారు చెప్పారు, మన లోపలనే జ్యోతిర్లింగం ఉంది, మన లోపలనే జ్యోతిర్లింగాన్ని దర్శించాం. మరి లోపలనే జ్యోతిర్లింగాన్ని దర్శించాం, కానీ ఇంకా మనకంటే వెనక ఉన్నటువంటి వాళ్ళను ముందుకు తీసుకురావడం కోసం ఇలాంటి కార్యక్రమాలను చేసి వాళ్ళను కూడా ప్రోత్సహించి ఈ యొక్క మార్గంలో ఉన్నతికి ఎదిగేలా చేయటం కోసం ఇంత ప్రయత్నం చేయటం జరిగింది. ఎందుకంటే జ్ఞానంలో ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత ఇవి అవసరం లేదు, కానీ తన కంటే ఇంకా దిగువ భాగంలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా పైకి తీసుకురావడం కోసం, లోక కళ్యాణం కోసం, లోక శ్రేయస్సు కోసం, అందరి యొక్క సమిష్టి ప్రయోజనం కోసం ఇలాంటి సత్కార్యక్రమాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు ఇక్కడ అలా చేయటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇప్పుడు దక్షిణామూర్తి, ఇందాక సిద్ధాంతి గారు కూడా చాలా చక్కగా చెప్పారు దక్షిణామూర్తికి సంబంధించి. అలాగే 2 మాటలు దక్షిణామూర్తికి సంబంధించి చెప్పి, అలాగే గురుమంత్రం యొక్క ప్రభావాన్ని గురించి 2 మాటలు చెప్పి ముగిస్తాం. ఇందాక చెప్పారు అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే మంచిది అని చెప్పారు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మనందరికీ తెలుసు. గురవే సర్వలోకానాం,
భిషజే భవరోగిణ. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త లోకాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, ఒక్క భూలోకంలో వాళ్ళకే అని చెప్పలేదమ్మా, భూలోకంలో వాళ్ళకే అని చెప్పలేదు. గురవే సర్వలోకానాం, 14 లోకాల్లో ఉన్నటువంటి సమస్త దేవతలందరికీ కూడా, అందరికీ కూడా ఉన్నటువంటి భిషజే భవరోగిణాం, భవము అనేటువంటి వ్యాధి ఎవరికైతే ఉంటుందో దాన్ని పోగొడతారు. ఎవరు? దక్షిణామూర్తి. ఎలా పోగొడతాడంటే జ్ఞానము ద్వారా. భవరోగం అంటే ఏంటి? సపోజ్ ఉదాహరణకి దగ్గంటే తెలుసు, జలుబు అంటే తెలుసు, జ్వరం అంటే తెలుసు, మోకాళ్ళ నొప్పులు అంటే తెలుసు, షుగర్ అంటే తెలుసు, బీపీ అంటే తెలుసు. మరి భవరోగం అంటే? భవరోగం అంటే అది ఏ హాస్పిటల్కి వెళ్ళాలా? భవరోగానికి ఎక్కడుంది హాస్పిటలు? భవరోగానికి హాస్పిటల్స్ ఉండవు. ఏముంటాయి? ఆశ్రమాలు ఉంటాయి. భవరోగానికి ఏముంటాయి? ఆశ్రమాలు ఉంటాయి. ఇక్కడ భవరోగ వైద్యుడు ఇక్కడ వేరే డాక్టర్ ఉంటాడు, ఆ డాక్టర్ కాదు. మామూలుగా హాస్పిటల్కి వెళ్తే ఏముంటుంది? స్టెథోస్కోప్ వేసుకొని ఉంటాడు డాక్టర్ గారు. ఎట్లా ఉంటాడు? స్టెథోస్కోప్ ఉంటుంది. మరి ఇక్కడ భవరోగ వైద్యుడైనటువంటి ఈ డాక్టర్ గారికి ఏముంటుంది? అంచుకండవా వేసుకొని ఉంటారు, గురువు కండవా అంటారు. అంచుకండవా వేసుకొని ఉంటారు. ఇదే స్టెథోస్కోప్ గుర్తు అన్నమాట. అర్థమైందమ్మా? అయితే భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం అంటే ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి విద్య, ఆ విద్యలన్నింటికీ కూడా ఆధారమైనటువంటిది ఈ యొక్క దక్షిణామూర్తి. ఇంకోటి ఏంటంటే విద్యలన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి విద్య, విద్యలన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటి విద్య బ్రహ్మ విద్య. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం అని చెప్పి మనకు భగవద్గీతలో 9వ అధ్యాయంలో చెప్తారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విద్యలన్నింటికంటే, ప్రపంచంలో ఉన్నటువంటి విద్యలన్నింటికంటే శ్రేష్టమైనటువంటి విద్య బ్రహ్మ విద్య. ఆ యొక్క బ్రహ్మ విద్యని ఎవరు సంపాదించుకుంటారో వాళ్లకు భవరోగం అనేటువంటిది లేకుండా పోతుంది. మనం సంపాదించుకోవాల్సింది ఏంటి అంటే బ్రహ్మ విద్యను. ఎవరైతే బ్రహ్మ విద్యను సంపాదించుకుంటారో వారికి భవరోగం అనేటువంటిది లేకుండా పోతుంది అని చెప్పటం అనేటువంటిది జరిగింది. ఓకే, మరి అలాంటి సద్గురు స్వరూపము శ్రీ దక్షిణామూర్తి వారు. అర్థమైందమ్మా? మరి అలాంటి దక్షిణామూర్తి వారిని మనం ప్రతిష్ఠించుకున్నాం. మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించే ఉంటారు. దాంట్లో మొదటి లైన్ ఉంటుంది, దాని గురించి 2 మాటలు చెప్తారు. శంకరాచార్యుల వారు రచించారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టై కరకలిత చిన్ముద్ర మానంద రూపం అని చెప్పి మనకు శంకరాచార్యుల వారు రచించడం అనేటువంటిది జరిగింది. అంటే అమ్మ మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్టాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టై కరకలిత చిన్ముద్ర మానంద రూపం. ఇది మనందరికీ తెలిసినటువంటిది, విని ఉండేటువంటి విషయం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఇందాక సిద్ధాంత్ గారు చెప్పారు కమ్మ, సనత్ కుమార సనత్సుజాత అనేటువంటి 4 బ్రహ్మ మానసపుత్రులు ఇంకా వశిష్ఠాది చాలామంది ఋషులు వచ్చి దక్షిణామూర్తి ఎదురుగా కూర్చున్నారు. ఋషులు చాలామంది వచ్చి దక్షిణామూర్తికి ఎదురుగా కూర్చున్నారు. కూర్చుంటే మరి దక్షిణామూర్తి వారు బోధ చేయాలి కదా. ఇప్పుడు సపోజ్ మనమందరం ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనుకోండి, గురువుగారు బోధ చెప్తారా చెప్పరా? మనమందరం వచ్చి కూర్చుంటే గురువుగారు బోధ చెప్తారు. అయితే ఈ సనత్ కుమారులకి ఒక సందేహం కలిగింది. సందేహం కలిగితే దక్షిణామూర్తి దగ్గరకు వచ్చారు. దేనికి? సందేహ నివృత్తి కోసం, బ్రహ్మజ్ఞానాన్ని పొందడం కోసం. మరి బ్రహ్మజ్ఞానాన్ని పొందడం కోసం సనత్ కుమారులు వచ్చి కూర్చుంటే మరి వీరు చెప్పాలి కదా. ఎలా చెప్పారు? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నారు. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు మౌనంగా ఉండండి అన్నారనుకోండి, ఏం చేస్తాం? మౌనంగా ఉండండి అంటే ఏం చేస్తాం? మౌనంగా ఉంటాం. మీరు మౌనంగా ఉండి బోధ చేయండి అన్నారనుకోమ్మా, ఎవరైనా మీరు మౌనంగా ఉండి బోధ చేయండి అన్నారనుకో, ఎలా చేస్తారు? ఇప్పుడు
గురువుగారు అందరూ మౌనంగా ఉండి మీకు బోధ చేస్తారు, మీరు గ్రహించండి అన్నారనుకోండి, మనం తెలుసుకుంటామా? మౌన వ్యాఖ్య, మౌనంగా ఉండి బోధ చేశారట. చూడండి అమ్మ, మైకు పెట్టుకొని సౌండ్ బాక్స్ పెట్టుకొని ఇంత పెద్దగా చెప్తేనే చాలామందికి అర్థం కావట్లే. ఇక ఆయన గారు నోరు మోసుకొని మౌనంగా ఉండి బోధ చేస్తే మన పని ఏం గాను మనకు అర్థమవుద్దా? ఎంత చెప్తున్నారు గురువుగారు, ఎన్ని ఉపన్యాసాలు చెప్పారమ్మా. అన్ని ఉపన్యాసాలు అంత గట్టిగా చెప్తుంటేనే మనకి ఎక్కట్లా పైకి లోపలికి వెళ్తుంది. ఈ చెవులో నుంచి ఈ చెవులోకి ఎమ్మడే పోద్ది అన్నమాట. ఇంటి దాకా కూడా పోదు. ఆ గేటు దాకా పోగానే కొంతమందికి, మీకు కాదులేమ్మా, చాలా చోట్ల ఇటు తింటారు, ఇటు వదిలి పెడతారంట. అర్థమైందమ్మా? మైకుల్లో పెద్దగా అరిచి పెద్దగా చెప్తుంటేనే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో మొదటి మంత్రానికి ఏమని చెప్తున్నారు? మౌన వ్యాఖ్య, మాట్లాడకుండా బోధ చేయమన్నారు. మళ్ళా ఆయన గారు మాట్లాడలేదట, బోధ చేశారంట. మాకు అర్థమైందని వీళ్ళు అన్నారట. ఇక చూడండి అమ్మ, వాళ్ళు ఎంత మేధావులు, మనలాంటి వాళ్ళే అంత మేధావులు. వాళ్ళు అక్కడ వచ్చినటువంటి వాళ్ళు బ్రహ్మ మానసపుత్రులు, సనత్ కుమారులు, వాళ్ళందరూ ఏమన్నారు? హే దక్షిణామూర్తి ప్రభు, హే సద్గురు సార్వభౌమ, నమో నమః, మీరు చెప్పినటువంటి ఆ యొక్క మౌనము ద్వారా అందించినటువంటి ఆ బోధ మాకు దృఢమైంది, మాకు బోధపడింది అన్నారు. ఎలా? ఇప్పుడు మనకెంత అర్థమైందో వాళ్ళకి అట్లా అర్థమైంది. అర్థమైందమ్మా? మౌనంగా ఉంటే ఎలా బోధ అర్థమైంది వాళ్ళకి? ఎలా అర్థం చేసుకున్నారు? మనకైతే డౌట్ రాదా? వాళ్ళంటే ఋషులు కాబట్టి వాళ్ళకి అర్థం, మనకి కూడా అర్థమవుతుంది. మన గురువు గారు కూడా మనకి అలా అర్థమయ్యేట్లుగా చెప్పారు. ఎట్లా చెప్పారు? చిన్న ఎగ్జాంపుల్స్, అంటే జనరల్ ఎగ్జాంపుల్స్ 2 చెప్తే మీకు ఇది అర్థమవుతుంది. మీరు ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళారనుకోమ్మా, ఒకళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ ఇంటి గోడ మీద ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది, వాళ్ళ గుమ్మం మీద కూడా ఆంజనేయ స్వామి బొమ్మే ఉంది, తలుపు మీద కూడా ఆంజనేయ స్వామి బొమ్మే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్ నిండా ఆంజనేయ స్వామి బొమ్మలే ఉన్నాయి. పూజా మందిరంలోకి వెళ్ళాం, అక్కడ కూడా ఆంజనేయ స్వామి ఫోటో పెద్దది ఉంది. వంటగదిలో కూడా ఆంజనేయ స్వామి బొమ్మే ఉంది. బెడ్రూమ్లో కూడా ఆంజనేయ స్వామి బొమ్మే ఉంది. డైనింగ్ హాల్లో కూడా ఆంజనేయ స్వామి బొమ్మే ఉంది. ఇప్పుడు వాళ్ళ శివభక్తులని మనం అంటామా అమ్మ? వాళ్ళ శివభక్తులని మనం అంటామా? అనం. ఏమంటాం? ఆంజనేయ స్వామి భక్తులు అంటాం. ఎందుకు? వాళ్ళ చొక్కా కూడా ఆంజనేయ స్వామి బ్యాడ్జీ ఉంది, వాళ్ళ ఇంటి నిండా ఆంజనేయ స్వామి బొమ్మలే ఉంటే వాళ్ళని ఏమైనా అడిగినవా మనం? అయ్యా మీరేమైనా ఆంజనేయ స్వామి భక్తులని మనం అడగాల? అడగక్కల్లా. వాళ్ళ ఇంటి నిండా ఉండేటువంటి ఆ ఫోటోలను చూసి వాళ్ళు ఆంజనేయ స్వామి భక్తులని భలే కనుక్కున్నామండి మనం. భలే కనుక్కున్నాం, తేలగలేదు. ఓకే, ఇది అర్థమైంది. అట్లే ఇంటి నిండా రాముడి బొమ్మలు ఉన్నాయనుకో, మా రాముడు శ్రీరామచంద్రమూర్తి యొక్క చిత్రాలు ఉన్నాయనుకో, ఏమంటాం? శ్రీరామచంద్రమూర్తి భక్తులు. అలాగే ఇంటి నిండా సచిన్ టెండూల్కర్ బొమ్మలు ఉన్నాయనుకో అమ్మా, ఇంటి నిండా సచిన్ టెండూల్కర్ బొమ్మలు ఉన్నాయనుకో, వాళ్ళు సచిన్ టెండూల్కర్ యొక్క ఫ్యాన్స్ అంటాం. లేదా సెలబ్రిటీ ఉన్నాయనుకో, పలానా సెలబ్రిటీ ఫ్యాన్స్ అనుకుంటాం. ఓకే, అర్థమైందిగా? ఇట్లా అంటే వాళ్ళు దేనిని ఇష్టపడుతున్నారు, వాళ్ళు దేన్ని ఫాలో అవుతున్నారు అనేటువంటిది వాళ్ళ ఇంటి ఎన్విరాన్మెంట్, వాళ్ళ ఇంటి వాతావరణాన్ని చూడగానే మనకు అర్థమైపోయింది. ఓకే, మరి ఇప్పుడు ఈ సనత్ కుమారులు దక్షిణామూర్తి దగ్గరకు వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ఇలాగే కనుక్కున్నారట. ఎట్లా? కొన్ని చిహ్నాల ద్వారా, కొన్ని గుర్తుల ద్వారా వీళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని కనుక్కున్నారు. ఎట్లా ఉంది ఆ ముద్ర అక్కడ గుర్తు అంటే, అక్కడ చిన్ముద్ర ధరించి ఉన్నారు. దక్షిణామూర్తి ఎలా ఉన్నారు? చిన్ముద్ర ధరించి ఉన్నారు. చిన్ముద్ర దేనికి సంకేతం? జీవ బ్రహ్మైక స్థితికి సంకేతం. చిన్ముద్ర దేనికి సంకేతం? జీవ బ్రహ్మైక స్థితికి సంకేతం. ఇది ఈ మూడింటిని 3 గుణాలు అంటారు. ఇట్లున్నాయనుకోమ్మ 4 ఉంటాయి. దీన్ని ఇటు తీసుకొచ్చి దీంట్లో కలపాలన్నారు. ఇది జీవుడు, ఇది బ్రహ్మము. బొట్టని వేలు బ్రహ్మమైతే, చూపుడు వేలు జీవుడైతే దీన్ని ఇటు కలిపి ఈ 3 త్రిగుణాలు, తమోగుణం, రజోగుణం, సత్వగుణం, 3 గుణాలు. ఈ 3 గుణాలే మాయ అంటే, ఈ 3 గుణాలే ప్రకృతి, ఈ 3 గుణాలే మనం, ఈ 3 గుణాలే ప్రపంచం. మళ్ళా మాయ వేరే, ప్రపంచం వేరే, ఇవేవి లేవమ్మా. మాయన్నా, ప్రపంచమన్నా, ప్రకృతి అన్నా, గుణాలన్నా ఒక్కటే.
త్రిభిర్గుణమయైర్భావై రేభి సర్వం ఇదం జగత్ మోకితం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా సూచించారు. 3 గుణాలతో కూడి ఉన్నది ఈ ప్రకృతి అని చెప్పారు. ఇప్పుడు మనం ఈ 3 గుణాలతో ఉన్నటువంటి ప్రకృతిని, ప్రపంచాన్ని విడిచిపెట్టి ఈ చూపుడు వేలైనటువంటి జీవుడు వచ్చి బ్రహ్మములో ఐక్యం అవ్వాలి అని చెప్పే సంకేతం చిన్ముద్ర. అంటే సనత్కుమారులు దక్షిణామూర్తి దగ్గరకు వచ్చినప్పుడు ఇలా చిన్ముద్ర చూపెట్టాడు. చిన్ముద్ర చూడగానే సనత్కుమారులకు అర్థమైంది, మనం ప్రకృతిని విడిచిపెట్టి, ప్రపంచాన్ని విడిచిపెట్టి, వ్యవహారాన్ని విడిచిపెట్టి అదిగో బ్రహ్మమును పట్టుకోవాలి, బ్రహ్మత్వాన్ని పొందాలి, బ్రహ్మములో ఐక్యం కావాలి, బ్రహ్మంతో అటాచ్మెంట్ పెట్టుకోవాలి అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కమ్మా. మౌనం వ్యాఖ్య అంటే ఇప్పుడు వారు చెప్పకుండానే వారు ఆ చిహ్నము ద్వారా, చిన్ముద్ర ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క సందేశాన్ని మనకు అందించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అయితే ఇంతటి జ్ఞానాన్ని పొందేటువంటి స్థితి కానీ, సామర్థ్యం కానీ మనకు వస్తుందా ఒకేసారి? మనకు ఒకేసారి వచ్చేటువంటిది కాదు. ఎంతో ప్రయత్నం చేస్తే మాత్రమే అది వస్తుంది. ఎంతో ప్రయత్నం చేస్తేనే వస్తుంది. దానికి ఏం కావాలి? హృదయ శుద్ధి కావాలి, హృదయ శుద్ధి కావాలి, మనోపవిత్రత కావాలి. ఇక్కడ రాసున్నాయిగా మా పంచమలాలు. పంచమలాలు ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్లకు మనసు నిర్మలమవుతుంది, హృదయ పవిత్రత అనేటువంటిది సిద్ధిస్తుంది. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు. అయితే మనోపవిత్రత కోసం, హృదయ నిర్మలం కోసం ఏం చేయాలి అంటే గురు మంత్ర స్మరణ చేయాలి, మంత్ర జపం చేయాలి, మంత్ర స్మరణ చేయాలి. ఎవరైతే మంత్రస్మరణ, మంత్ర జపం చేస్తారో వాళ్లకు మాత్రమే ఆ హృదయ శుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఒక మనిషిని పునీతుణ్ణి చేయడానికి మంత్రస్మరణ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉపకరిస్తుంది అని పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే మా నాన్నగారు కూడా తత్వం రాస్తారు, మీరు కూడా చదివే ఉంటారు. సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావే ఓ మనసా, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావే ఓ మనసా, నిరతము మరువక నిలకడగలిగి గురిగలిగుండవే ఓ మనసా, నిరతము మరువక నిలకడగలిగి గురిగలిగుండవే ఓ మనసా అని చెప్పి. ఎందుకంటే అమ్మా ఈ యొక్క జన్మకు వచ్చినందుకు సార్థకత చేకూరాలంటే గురువును ఆశ్రయించాలి, గురు మంత్రాన్ని మనం పఠించాలి. చెప్తారు నాయనగారు, మానవ జన్మము వచ్చినందుకు జ్ఞానమెరుంగవే ఓ మనసా, మానవ జన్మము వచ్చినందుకు జ్ఞానమెరుంగవే ఓ మనసా, జన్మరహిత స్థితి తెలిపే గురుని ధ్యానము చేయవే ఓ మనసా, జన్మరహిత స్థితి తెలిపే గురుని ధ్యానము చేయవే ఓ మనసా. అంటే మానవ జన్మము వచ్చినందుకు జ్ఞానమెరుంగవే ఓ మనసా. మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే అర్హత రావాలి. అర్హత ఎలా వస్తుంది? మంత్రస్మరణ ద్వారా వస్తుంది, మంత్ర జపం ద్వారా, సత్సంగానికి వెళ్ళటం ద్వారా ఆ సద్గురువు చెప్పేటువంటి జ్ఞానం మనకు బోధపడుతుంది అని సూచించటం అనేటువంటిది జరిగింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్. ఒక రాజుగారి దగ్గర ఒక నిరుపేద భక్తుడు వెళ్ళి, అసలు ఆ నిరుపేద భక్తుడికి రాజుగారి అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. నిరుపేద భక్తుడు కదా, కొంచెం పటాటోపాలుండే, కొంచెం రుద్రాక్షలు వేసుకొని కాషాయ వస్త్రాలు 4 బొట్లు పెట్టి కాస్త హంగు ఆర్భాటాలుంటే రాజుగారు వెంటనే పిలుస్తాడు. భక్తుడు కాబట్టి ఆడంబరాలకు ఇష్టపట్టలేదు. పోనీ చాలా నిరుపేద స్థితిలో ఉన్నాడు, పేదరికంతో ఉన్నాడు. రాజుగారు హెల్ప్ తీసుకుందామని చెప్పి రాజప్రస్థానానికి వచ్చాడు. వచ్చి, అయ్యా రాజుగారి కొంచెం నాకు టైం ఇమ్మనండి, నా ఇబ్బంది చెప్పుకుంటాను అని చెప్తే ఎప్పటికో లాస్ట్కు ఉదయం వెళ్తే సాయంత్రానికి ఇచ్చిండు అపాయింట్మెంట్ రాజుగారు.
ఇక సాయంత్రం అపాయింట్మెంట్ ఇస్తే ఇక అందరు వెళ్ళిపోయారు. రాజుగారు, మంత్రి గారు, ఈ పేద భక్తుడే ఉన్నారు. ఉంటే వెళ్ళగానే, అయ్యా నేను చాలా పేదరికంతో బాధపడుతూ ఉన్నాను, ఇబ్బంది పడుతూ ఉన్నాను, నాకు కొంచెం ఆర్థిక సహాయం చేయండి, నాకు కొంచెం ఆర్థిక సహాయం చేయండి అంటే ఆయన చాలా చులకన భావంతో చూశాడు. రాజుగారు చాలా నెగ్లిజెన్సీగా, చులకన భావంతో, చీప్గా చూడటం అనేటువంటి జరిగింది. అవమానపరిచాడు. ఇంత ఫిట్గా ఉన్నావు, కనీసం నువ్వు పని చేసుకొని బతకలేవా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానపరిచి పంపించాడు. చాలా బాధపడ్డాడు. ఇతన్ని చూస్తే మంచి భక్తుడు అని చెప్పి మంత్రి గారికి అనిపించింది. కానీ రాజుగారికి చెప్తే, మంత్రి గారు చెప్తే వింటాడా? కొన్ని వింటాడు, కొన్ని విండు. సరే, ఈ విషయాన్ని రాజుగారితో డీల్ చేయటం ఎందుకు అని చెప్పి మంత్రి గారు డైరెక్టు బయటకు వచ్చి, సరే ఆ పేద భక్తుడిని ఒక చోట కూర్చోబెట్టి, అయ్యా నీకేంటి పరిస్థితి అని అంటే కనుక్కుంటాడు. అయ్యా నాకు ఆరోగ్యం బాగోట్లేదు, నా భార్యకు ఆరోగ్యం బాగోట్లేదు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించాలా, పరిస్థితి నాకు అనుకూలంగా లేదు అని చెప్తాడు. నీకు నెలకు ఎంత ఖర్చు అవుతుంది అది చెప్పు, నేను ఒక ఉద్యోగం ఇస్తాను, నెలకు ఎంత ఖర్చు అవుతుంది అంటాడు. నాకు నెలకి 3,000 అవుతాయండి అన్నాడు. ఓకే, నీకు నెలకు 3,000 నేను ఇస్తా, నేను చెప్పిన ఉద్యోగం నువ్వు చేస్తావా అన్నాడు. అయ్యో అదేందండి, అసలు ఉద్యోగం ఇస్తా అంటే నేను ఎందుకు చేయనండి, ఇప్పటి వరకు సరైన ఉద్యోగం లేక నేను ఇబ్బంది పడుతున్నా, మీరు నాకు ఉద్యోగం ఇప్పండి, నేను ఉద్యోగం చేస్తా, ఆ 3,000 నాకు ఇప్పించనండి. సరే ఓకే, నీకు ప్రతి నెల 3,000 మీ ఇంటికి వచ్చేస్తే నేను చెప్పిన ఉద్యోగం చేయాలండి. నువ్వు భక్తుడు కాబట్టి నేను భక్తికి సంబంధించిన ఉద్యోగం ఇస్తాను. ఇది ఉద్యోగం అని నువ్వు అనుకోవద్దు, ఇది నేను చెప్పింది ఉద్యోగమే, నువ్వు వచ్చేస్తేనే నీకు డబ్బులు అంటు. మహాప్రసాదం తండ్రి, నా జన్మ ధన్యమైందని నేను అనుకోండి. అయ్యా మరి నా ఉద్యోగం ఏంటో మీరు చెప్పండి అన్నాడు. నేనేం చేయాలో చెప్పండి. నువ్వేమీ చేయక్కల, తెల్లవారుదామని 4 గంటలకు లే, మన గురువుగారు చెప్పిన మంత్రం ఉందిగా, మీ గురువుగారు చెప్పిన మంత్రం ఉందిగా, ఆ మంత్రం చదువుకో. ఎప్పుడు దాకా చదువుకున్నానండి అంటే, నీకు ఆకలి అయ్యేంత వరకు, టిఫిన్ చేయడానికి ఆకలి అయ్యేంత వరకు చదువుకో అన్నాడు. అమ్మాయి అంటే రోజు ఎన్నింటికి టిఫిన్ చేస్తామంటే 8ంటికి, అంటే తెల్లవారుదాము 4 నుంచి 8 దాకా మంత్రం చదువుకోండు. సరే స్వామి, తర్వాత ఏం చేయమన్నారు? ఉద్యోగం అన్నారుగా, ఏం ఉద్యోగం? టిఫిన్ చేసిన తర్వాత 1 గంట రిలాక్స్, 9ంటికి కూర్చో, 1 దాకా మళ్ళా మంత్రమే చదువుకోను. అలాగే చదువుకోండి. మరి ఉద్యోగం అన్నారు, ఏం ఉద్యోగం చేయాలో చెప్తా అన్నాడు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 1 గంట రిలాక్స్ తీసుకో, మళ్ళీ 2ంటికి మొదలుపెట్టి 4 దాకా మంత్రం చదువుకోండు. ఓకే స్వామి అలాగే చేస్తా. మరి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం చెప్తా. మళ్ళీ 4ంటికి టీ తాగి కొంచెం స్నాక్స్ తీసుకున్న తర్వాత 5 కాడి నుంచి 9 దాకా మంత్రం చదువుకో. ఓకే అలాగే చదువుతా. మరి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఏం చేయాలి? మరి నెలకు 3,000 జీతం అన్నారుగా, ఏం చేయాలంటే నువ్వేం చేయక్కల, మంత్రం చదువుకోవడమే నీ ఉద్యోగం. చూడండి, తనకిష్టమైనటువంటిది దేవుడు, శివుడు, తన ఇష్టమైంది శివుడు. పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు వాళ్ళ గురువు గారు. ఇప్పుడు ఆ మంత్రాన్నే చదువుకోవాలి, ఆయనకు వేరే ఉద్యోగం లేదు. ఆయన ఉద్యోగమే స్మరణ అయింది, ఆయన వేరే ఉద్యోగం లేదు, స్మరణ చేయటమే ఉద్యోగమైందమ్మ. ఇక చూడండి ఎంత అదృష్టం పట్టిందో ఆయనకి. ఇక ఇప్పుడు మంత్రి గారు చెప్పాడు, ఎప్పటి నుంచి మొదలు పెట్టానాడు? ఇవాళ గురువారం మంచిది, గురు మంత్రం చదువుకోవడానికి గురువారం కంటే శ్రేష్టమైంది ఇంకొకటి లేదు, ఇవాళే మొదలు పెట్టానాడు. ఇంకా ఆ రోజు నుంచే మొదలుపెట్టండి. తెల్లారి నుంచి ఇక ఉదయం నుంచి నైట్ పడుకునేదాకా ఇక మంత్రం చదువుకోవటమే, వేరే పని లేదు. ఎవరన్నా వచ్చా, మనం ఉద్యోగం చేస్తున్నాం అనుకోమ్మా, ఎవరన్నా వస్తే వెళ్తామా? ఉద్యోగం చేస్తూనే ఉంటాం, వెళ్ళం. ఈయన కూడా అంతే, వేరే పని లేదు, వేరే వాళ్ళతో మాట్లాడే పని లేదు, ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఇంట్లో ఉండటమే. ఇక ఉదయం నుంచి రాత్రి పడుకునే, ఈయన నిద్రపోతుంటే కూడా పెదాలు కదులుతున్నాయంట. వాళ్ళ భార్య తెల్లారి చెప్పింది, ఏమండి రాత్రి మీరు నిద్రపోతుంటే కూడా పెదాలు కదులుతున్నాయి. పెదాలు కదలటం కాదే, నిద్రలో కూడా నేను మంత్రమే చదువుతున్నాను. 24 hours మంత్రమే చదువుతుండు. జాగ్రత్త అవస్థలోనే కాదు, స్వప్నావస్థలో కూడా మంత్రస్మరణే. రెండో ధ్యాస లేదు ఆయనకి. జాగ్రత్త అని లేదు, మెలకువ అని లేదు, నిద్ర అని లేదు. నిద్ర, జాగ్రత్త, మెలకువ అనే వాటితో సంబంధం లేకుండా నిరంతరం మనసులో ఫ్లూయెంట్గా మంత్రస్మరణే కొనసాగుతుంది. ఎంత అదృష్టం అండి. ఇప్పుడు ఈయన మంత్రస్మరణ చేయడం మొదలుపెట్టిన తర్వాత 30 రోజులైంది. వెంటనే మంత్రి గారు 3,000 పంపించారు. ఓకే, జీతం డబ్బులు కూడా వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 1st తారీఖు నుంచి మళ్ళీ రీస్టార్ట్.
40 రోజులు గడిచిన తర్వాత పక్కింటి పిన్ని గారు వచ్చి, అమ్మ మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదే అని. ఉద్యోగం రావట్లేదంటే శివుడు చిత్రపటం ఉంది అక్కడ, ఆయన చదువుకునేవాడు. ఇక్కడ దండం పెట్టుకోపో ఉద్యోగం వచ్చిందని ఆయన మాట చెప్పిండు. ఆయన అంటే ఉద్యోగం వచ్చిందండి వాళ్ళ అబ్బాయికి. ఒకళ్ళకి ఎదురింటి పిన్నిగారోళ్ళు వాళ్ళ అమ్మాయికి పెళ్లి కావట్లేదంట. వీళ్ళు చెప్పారు, అటు వెళ్ళి దండం పెట్టుకుంటే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి. వీళ్ళు వెళ్ళి దండం పెట్టుకుంటే వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరిందండి. వీళ్ళిద్దరు అయ్యాక ఆ బజార్ వాళ్ళకి ఈ బజార్ వాళ్ళకి అసలు అందరూ వచ్చి దండం పెట్టుకొని పోవటం, వాళ్ళ పనులు కావటం. మళ్ళీ వీళ్ళ ఊరోళ్ళైనా పక్క ఊరోళ్ళు, ఆ పక్క ఊరోళ్ళు, వాళ్ళ చుట్టాలోళ్ళు, వీళ్ళ చుట్టాలోళ్ళు, ఆ రాజ్యం వాళ్ళు, ఈ రాజ్యం వాళ్ళు. ఇప్పుడు రోజు వాళ్ళ ఇంటి ముందు క్యూ 200-300 మంది నిల్చుంటున్నారు. వన్ బై వన్ వచ్చేవాళ్ళు ఉత్తకొస్తారా, ఒకళ్ళ పండ్లు తీసుకురావడం, ఒకళ్ళ కూరగాయలు తీసుకురావడం, వాళ్ళ బియ్యం తీసుకురావడం. ఇప్పుడు ఆయనకు ఆ 3000 అవసరం లేదు. ఇప్పుడు ఆ మంత్రి గారు ఇచ్చే 3000 కూడా ఈయనకు అవసరం లేదన్నమాట. అసలు మంత్రి గారు నెలల జీతం ఇస్తుందా లేదా అని కూడా ఈయన అడగాల్సిన అవసరం రాకుండా సరిపోతున్న అమౌంట్. ఇలా స్మరణ చేస్తూ ఉంటే అక్కడే ఒక ఆయన 4 ఎకరాల స్థలం ఇచ్చిండు ఆయనకి. ఓ పెద్ద ఆశ్రమం కట్టించిండు. అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈయన కూర్చొని జపం చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక రూమ్ ఏర్పాటు చేశారు. వాళ్ళ ఆ ఇంట్లో నుంచి ఈ ఆశ్రమంలోకి వచ్చారు. ఇప్పుడు 1000 మంది, లక్షల మంది ఆయన దగ్గరకు వచ్చి అక్కడ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఎలా సాధ్యమైంది? ఆయన ఏమన్నా పెద్ద సాధన చేశాడా? ప్రాణాయామం చేశాడా? బిగబట్టాడా? ప్రాణాన్ని పైకి కిందికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేశాడా? ఏం చేశాడు? గురువుగారు చెప్పిన మంత్రం చదువుకున్నాడు అంతే. ఏం చేశాడు? గురువుగారు చెప్పిన మంత్రాన్ని చదువుకున్నాడు. ఆయన మారిపోయాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయన చుట్టూ ఉన్నటువంటి కొన్ని 1000 మందిని మార్చాడు. ఓకే, మరి అన్ని 1000 మంది మారటానికి కారణభూతమైనటువంటిది ఎవరు? మంత్రం. ఆ మంత్రం ఎవరు చెప్పారు? గురువుగారు చెప్పారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే గురువు యందు విశ్వాసం ఉండాలి. గురువు చెప్పినటువంటి మంత్రమునందు, గురువు చెప్పినటువంటి వాక్యమునందు ఎవరికి విశ్వాసం ఉంటుందో, ఎవరికి నమ్మకం ఉంటుందో, ఆ నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి, విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆ గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. వినటానికి వింటాం కానీ ఆచరించాలంటే ఆలోచిస్తారు చాలామంది. మీరు కాదమ్మా, లోకంలో వినటానికి వింటాం కానీ ఆచరించాలంటే అంతే చెప్తారులే, చెప్పినవన్నీ నిజమవుతాయా అనుకుంటారు. కానీ ఖచ్చితంగా నిజమవుతాయి. ఎందుకంటే ఒక హృదయ శుద్ధి కలిగి ఉన్నటువంటి, ఒక ఆచరణ కలిగి ఉన్నటువంటి ఒక మహాత్ముడు, ఒక సద్గురువు, ఒక యోగి, ఒక జ్ఞాని చెప్పినటువంటి వాక్యం ఈ ప్రకృతి శిరసావహిస్తుంది, ఈ ప్రకృతి ఆమోదిస్తుంది. మహాత్ముల వాక్యాన్ని ఈ ప్రకృతి మోస్తుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూడ్ అమ్మ. ఒక చోట ఒక ఆయన సర్కస్ వేస్తూ ఉన్నాడు. ఇటువైపు ఒక 100 ఫీట్ పిల్లర్ కట్టారు, ఇటువైపు కూడా ఒక 100 ఫీట్ పిల్లర్ కట్టారు. 100 ఫీట్ పిల్లర్ కట్టారు అంటే మన దృష్టిలో 10 అంతస్తుల బిల్డింగ్ అనుకోండి. మన దృష్టిలో 100 అడుగుల ఎత్తు పిల్లర్ అంటే మన దృష్టిలో 9 అంతస్తులో 10 అంతస్తులో బిల్డింగ్ అనుకోండి. అటు ఇటు ఒక వైర్ కట్టారు. ఆ వైర్ కింద నుండి చూస్తే వైరే కనబట్టలా, కింద నుండి చూస్తే వైర్ కనబట్టలా. అయితే ఈ సర్కస్ వేసే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి ఏమీ పట్టుకోకుండా వైర్ ఉన్నదో లేదో తెలియదు, నడుస్తూ ఉన్నాడు. ఇటు అటు నడుస్తున్నాడు. మామూలుగా నడుస్తున్నాడా? వేగంగా నడుస్తూ ఉన్నాడు. స్పీడ్గా అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. సరే, తర్వాత ఇలా నడవటమే అనుకుంటున్నారు. ఇలా కాదు, నా శక్తి చూడండి, నా సామర్థ్యం చూడండి అని 200 కేజీలు అంటే 2 క్వింటాల బరువెత్తుకున్నాడు. ఇటు 100 క్వింటాలు, ఇటు 100 క్వింటాలు బరువెత్తుకొని స్పీడ్గా అటు వెళ్ళాడు, స్పీడ్గా ఇటు వెళ్ళాడు, అటు ఇటు వెళ్తున్నాడు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉన్నారు. అబ్బా భలేగెళ్ళాడు అని క్లాప్స్ కొట్టారు. వెళ్ళొచ్చాక ఒక మాట అన్నాడు, నేను 200 కేజీల బరువు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తీసుకువెళ్ళే సామర్థ్యం నాకుందని మీరు నమ్ముతున్నారా అన్నాడు. మీరందరూ నమ్ముతున్నారా అన్నారు. మరి ప్రాక్టికల్గా చూసారుగా, మరి నమ్ముతారా నమ్మరా అమ్మ? అయ్యా, ప్రాక్టికల్గా చూసారుగా, నమ్ముతారా? మేము నమ్ముతున్నామన్నాడు. మళ్ళా నేను ఇటు నుంచి 200 కేజీస్ పట్టుకొని ఇటు వెళ్ళగలను, మళ్ళీ ఇటు రాగలనని, మళ్ళీ వెళ్ళగలనని మీరు అనుకుంటున్నారా అంటే మేము నమ్ముతున్నాం. మీరు ఇప్పుడు కాదు,
మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా, రేపైనా, ఎప్పుడైనా మీరు అలా వెళ్ళగలరని నేను అనుకుంటున్నాను. అయితే నా మీద పూర్తిగా నమ్మకం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, 100 కేజీల బరువు ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు వ్యక్తులు రండి, వాళ్ళని ఇటొక్కలని పెట్టుకొని నేను అటు ఇటు నడుస్తా. నా మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, నేను మోయగలనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే రండి అంటే ఒక్కళ్ళు రాలేదండి. ఆ సభలో 1000 మంది ఉన్నారు, ఒక్కడు కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఈయన మొయ్యలేడనే, ఈయనకు చేత కాదని ఇప్పుడే చెప్పారు. అంతలో మీరు మొయ్యగలరు అని అన్నారు. కానీ రమ్మంటే ఎవరూ రావట్లేదు. ఏమో పొరపాటును పడేస్తే, తీరా భుజం మీదకి ఎక్కిన తర్వాత చేతగా వదిలేస్తే, పోతే వాడిని పోని, పోతే నాకైతే సంబంధం లేదు. అంటే వినటానికి తేలిగ్గానే వింటారు, కానీ నమ్మటానికి, ఆచరించడానికి చాలా ఆలోచిస్తారు. గురువుగారు ఉన్నారనుకోండి, నాయన మా గురువుగారు చెప్పినటువంటి మంత్రం ఇది, మా గురువుగారు చెప్పినటువంటి విధానం ఇది, ఈ విధంగా జీవించండి, మీకు మేలు జరుగుద్ది, మంచి జరుగుద్ది, మీలో మార్పు వస్తుంది అని చెప్పారనుకోండి, వెంటనే నమ్మగలగాలి. వెంటనే కాకపోయినా కానీ తర్వాత అయినా వినంగా ఆచరించంగా మనం నమ్మగలుగుతాం. ఎవరు నమ్ముతారో వాళ్ళకి సొమ్ము అవుతుంది. మనకు చెప్తారుగా, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే అది. అర్థమైందమ్మా? గురువు యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఉంచాలి. మా నాన్నగారు ఒక మాట అన్నారు, నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే, నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే, నన్ను దరిచేచుటకు కన్న తండ్రి నీవులే, నన్ను దరిచేచుటకు కన్న తండ్రి నీవులే, కన్న తండ్రి నీవులే, నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే, నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే, నన్ను దరిచేచుటకు కన్న తండ్రి నీవులే, కన్న తండ్రి నీవులే. ఓకే అమ్మా? అంటే నమ్మకం ఎలా ఉండాలి అంటే, మనం కన్న తండ్రి మీద పెట్టుకున్న నమ్మకం ఎలా ఉంటుందో అలా ఉండాలి. స్కూల్కి వెళ్ళాలనుకో, ఫీజు కట్టాలంటే మనం ఆలోచిస్తామా? ఎప్పుడైనా ఎవరు ఆలోచిస్తారు? తండ్రి. మనకు ఆరోగ్యం బాగలేదనుకో, ఎవరు ఆలోచించాలా? ఆయన. మనకు ఏది మంచో ఆలోచించేది ఎవరు? తండ్రి. అంటే ఒక కన్న తండ్రి ఎలా బాధ్యత తీసుకుంటాడో పిల్లల పట్ల, ఒక సద్గురువు కూడా తన యొక్క భక్తుల పట్ల, శిష్యుల పట్ల అలాంటి బాధ్యత తీసుకొని వాళ్లకు మేలు చేకూర్చేటువంటి దాన్ని మాత్రమే అందిస్తారు. ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇప్పుడు తల్లి పిల్లని పట్టుకొని పైకి ఎగరేస్తుంది, అదొక ఆట. తల్లి పిల్లని పట్టుకొని పైకి ఎగరేస్తుంది. ఎవరైనా పక్కింటి వాళ్ళు వచ్చి ఎగరేస్తే నవ్వుతారా పిల్లలు? ఏడుస్తారు. పక్కింటి వాళ్ళు ఎత్తుకుంటేనే ఏడుస్తారు, వాడు ఎక్కడ వదిలేస్తారు అని. అదే ఎగరేస్తే ఇంకా ఏడుస్తారు. అదే ఒక తల్లి పిల్లని పట్టుకొని ఇలా పైకి ఎగరేసింది అనుకోండి, ఏడవరు, నవ్వుతూ ఉంటారు. ఎందుకు? ఆ నమ్మకం ఎందుకు అంటే, కింద పడేది మా అమ్మ నన్ను రక్షిస్తుంది, నన్ను పట్టుకుంటుంది, మా అమ్మ నన్ను పట్టుకుంటుంది అనేటువంటి నమ్మకం. అర్థమైందమ్మా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తామ్మా. ఎట్లా అంటే, తిరునాళ్ళకు వెళ్తూ ఉన్నారనుకోమ్మా, తిరునాళ్ళకు వెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రి ఏలిస్తాడు, ఇలా పట్టుకో అమ్మా అని చెప్పి జాతరకో సంతకో వెళ్ళినప్పుడు ఏలుస్తాడు. ఆ పిల్లవాడు ఆ జాతరలో వెళ్ళేంతసేపు తల్లిలో తండ్రో ఏలు పట్టుకొని వెళ్ళాలన్నాడు. ఏలు విడిచిపెట్టకూడదు. ఇదేంటంటే మార్జాల కిషోర్ న్యాయం అంటారు, మర్కట కిషోర్ న్యాయం అంటారు. పిల్లే తల్లిని పట్టుకొని వెళ్ళేటువంటిది. కానీ అలా కాకుండా, నాన్న నేను పట్టుకోలేను, నువ్వే నా చేయి పట్టుకొని తీసుకోపోని ఇచ్చామనుకోమ్మా, నువ్వే నా చేయి పట్టుకొని తీసుకో అని ఇచ్చామనుకోమ్మా, మన తల్లి కానీ మన తండ్రి కానీ పట్టుకొని మనం తీసుకొని వెళ్తూ ఉన్నాం అనుకోమ్మా, ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తండ్రి కానీ తల్లి కానీ మన చెయ్యి విడిచిపెడుతుందా? విడిచిపెట్టరు. అదే మనం పట్టుకొని వెళ్తున్నాం అనుకోమ్మా, మనం పట్టుకొని వెళ్తుంటే ఐస్ క్రీమ్ కనబడితే, లేకపోతే ఇంకేదో కనబడితే వెంటనే వదిలేస్తాం, వెళ్ళి ఐస్ క్రీమ్ డబ్బా కాడ నిల్చుంటాం మనమైతే. కానీ తల్లిదండ్రులు అట్లా కాదు.
ఎన్ని మనకు ఎదురైనప్పటికీ కూడా తండ్రి తల్లి అలా పిల్లవాడిని పట్టుకొని జాతర మొత్తం సంత మొత్తం చూపెట్టి ఇంటికి వాళ్ళకు అవసరమైంది కొనిపెట్టి ఇంటికి తీసుకెళ్తారు. అలాగేమ్మా మన గురువు మనం వాళ్ళకి అప్పచెప్పాలి, గురువు గారు నన్ను పట్టుకొని నడిపించండి, నా బాధ్యత మీరే తీసుకోండి, కర్త కర్మ క్రియ అన్నీ మీరే, నేను కేవలం నిమిత్త మాత్రం అని చెప్పి మన బాధ్యతను మొత్తం వారికి అప్పచెప్పి కంప్లీట్లీ సరెండర్ అవ్వాలి. సర్వస్వ శరణాగతి నొందాలి. ఎప్పుడైతే మనం సర్వస్వ శరణాగతి నొందుతామో అప్పుడు సద్గురువు మన బాధ్యత తీసుకొని మనకు ఈ ప్రపంచాన్ని చూపెట్టి ఈ ప్రపంచంలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని దర్శింపచేసి ఎక్కడ ఎలా జీవించాలో వారు చక్కగా మనకు నేర్పించి వారంతట వాళ్ళని మనల్ని చేసి ఈ ప్రపంచంలో ఉంటూనే ప్రపంచాన్ని అంటకుండా ఉండేటువంటి ఆ జీవన్ముక్త విధానాన్ని, ఆ జ్ఞానాన్ని మనకు బోధ చేసి మనల్ని ఉన్నతుల్ని చేసి ఉత్తీర్ణులను చేస్తారు. కాబట్టి మనం వారికి చెయ్యి అందించి వారిని నడిపించమని చెప్పి వారికి బాధ్యత అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేసి ఆ విధంగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేమందరం కూడా మా గురువు గారికి అలాగే సమర్పించి మేము కర్తృత్వరహితంగా జీవిస్తూ ఉన్నాం. మీరు కూడా అలాగే కర్తృత్వరహితంగా జీవిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఉంటే అలా జీవించి గురువు యొక్క మార్గంలో గురువు యొక్క సూచనను అనుసరించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినట్లయితే వారి అనుగ్రహం మన మీద ప్రసరితమై మనకు ఆ లక్ష్యం అనేటువంటిది చేకూరుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలకు మీకు అందరకు జయగురు అర్పిస్తూ సరే. జయ సద్గురు ప్రభు మహారాజ్. అందరికీ జయగురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.